సంగారెడ్డి జిల్లా గుమ్మడితల మున్సిపల్లోని బొంతపల్లి వార్డులోని యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో బ్యాంక్ ఖాతాదారులకు ప్రజలకు అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీఎం సుప్రభాత్, రిజర్వ్ బ్యాంక్ ఏజీఎం రాములు, ఎల్డీఎం నరసింగరావు, ఏపీఎం నరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో పాటు బ్యాంకు సేవలను మరింత చేరువ చేసే విధంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది నాగేష్, శ్రీనివాసులు, సందీప్ కుమార్, రేఖా, శ్రీదేవి, గ్రామ ప్రజా ప్రతినిధులు సురభి నాగేందర్ గౌడ్, ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మీ నారాయణ, వినోద్ గౌడ్, సంజీవరెడ్డి, చక్రపాణి, గోపాల్, భిక్షపతి రెడ్డి, అశోక్ గౌడ్, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ వెళ్తే అది చాలా ఖర్చైన పని. 1 లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటే దాంట్లో మీకు కనీసం చాలా ప్రీమియం పడుతుంది. ఇది గవర్నమెంట్ స్కీము, చాలా మినిమం అమౌంట్స్తో మీకు ఇన్సూరెన్స్ ఇస్తుంది. 2 లక్షల దాకా మీకు ఇన్సూరెన్స్ వస్తుంది. దీని లాభాలు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 2 లక్షలు తీసుకునే వాళ్ళు ఏదైనా దుర్ఘటన జరిగే మనం మామూలుగా జరగకూడదు అనుకుంటాం, మనము అది మంచిది. కాకపోతే ఏమైనా జరిగితే, ఏదైనా దుర్ఘటన సంఘటన జరిగితే అప్పుడు ఏమి విషయం ఈ 2 లక్షలు పనికి వస్తాయి. అలాగే పెన్షన్ యోజన కూడా ఒక పద్ధతులు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏంటి, మనకు బలం ఉండి మనం పని చేస్తాము, చాలా పని చేస్తాం మనం. కాదు, ఒక పీరియడ్ వస్తుంది, ఒక పీరియడ్ వచ్చి మనము అంత పని చేయలేకపోతాం. కాబట్టి మనం ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి మనం కొంచెం దాచుకుంటే ఎప్పుడైతే మనకు కావాల్సి వస్తుందో, ఎప్పుడైతే మనం పీరియడ్ అయిపోతుందో 60 సంవత్సరాల తర్వాత మనం అంత పని చేయలేము. ఇప్పుడు చేస్తున్న పని అంతా మనం అప్పుడు చేయలేము. అప్పుడు కొంచెం మనకు డబ్బు వచ్చి మనకు ఆర్థిక సాయంగా మనకు వస్తుంది. ఇప్పుడు మనం చీమలను చూసింటాం కదండి. చీమలు ఒక గింజను తీసుకొని, దానికి స్తోమత ఉన్న గింజను తీసుకొని వెళ్ళి దాచుకుంటారు. ఇప్పుడు మీకు ఎంతమందికి బ్యాంక్స్ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చాయి చెప్పండి? రాలేదు కాదు, ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. చెప్తాను మీకు ఎప్పుడైనా మీ అకౌంట్ గురించి కానివ్వండి, అంటే మనకి నిరక్షరాస్యత ఉండొచ్చు, మనం చదువుకోలేకపోవచ్చు, కానీ ఆర్థికంగా నిరక్షరాస్యత ఉండకూడదు. ఎందుకంటే ఏదో కొద్ది గొప్ప ఎవరో 2 రూపాయలు సంపాదిస్తారు. ఆ సంపాదించిన దాన్ని ఎక్కడ ప్రవేశపెట్టాలి, ఎక్కడ నివేశించాలి మనకి దాన్ని ఆర్థిక నిరక్షరాస్యత అంటారు. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రతి గ్రామంలో RBI పర్యవేక్షణలో కారణం ఏంటంటే ఆర్థిక నిరక్షరాస్యతను తొలగించాలి. ఎట్లాగైనా ఫస్ట్ గవర్నమెంట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత 10-15 సంవత్సరాలు మనం నిరక్షరాస్యతను తొలగించడానికి స్కూళ్ళు పెట్టాము, కాలేజీలు పెట్టాము, నిరక్షరాస్యతని తొలగించాం. ఎంతమంది గవర్నమెంట్ చాలా మట్టికి నిరక్షరాస్యత తొలగించాం. కానీ ఆర్థిక నిరక్షరాస్యత గురించి పట్టుబట్టి గవర్నమెంట్ ఇప్పుడు రంగంలో జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక అకౌంట్ ఉంటే అకౌంట్ రూపంలో ఫస్ట్ అక్షరాలు దిగుతారు. ఇప్పుడు మనం ఎక్కడైనా బడిలోకి వెళ్తే ABCDలు ఇస్తారుగా, ABCDలు ఆ అమ్మాయిలు నేర్చుకుంటాం. అట్లాగే ఒక బ్యాంక్ అకౌంట్ తో మనం ఫస్ట్ ఆర్థికంలో ఆ ఎలిమెంట్ స్టార్ట్ చేస్తాం. సో అందుకే ఆర్థిక నిరక్షరాస్యత ఉండకూడదు. అందరు ప్రతి ఒక్కడు 10,000 మంది ఉంటే 10,000 మంది కూడా అకౌంట్లు ఉండాలి. అదే సాచ్యురేషన్ క్యాంపెయిన్ అంటే 10,000 మంది అకౌంట్లు ఉంటే ఇక్కడ ఆర్థిక నిరక్షరాస్యత లేదు. ప్రతి ఒక్కడు బ్యాంకు ద్వారా ఆర్థిక నిరక్షరాస్యతని, అంటే ఆర్థిక రంగంలో ఏమేమి జరుగుతున్నాయి ఆర్థిక తెలుసుకోవాలి. లేకపోతే ఇప్పుడు 2 రూపాయలు మీరు సంపాదిస్తున్నారు, రోజు కూలికి వెళ్తాం, మనం 10 రూపాయలు సంపాదిస్తాం. 10 రూపాయలు ఏం చేయాలి? 9 రూపాయలు ఖర్చు పెట్టాలా, 8 రూపాయలు ఖర్చు పెట్టాలా? అది ఎలా తెలుస్తుంది? ఎలా ఎప్పుడు అమ్మ మీదే డిపెండ్ అవుతాం, అమ్మ పోపలు పెట్టే మీదే డిపెండ్ అవుతాం. అలా కాదు కదా. ఇప్పుడు మనం 100 రూపాయలు వస్తుంది, మనం ఇదివరకు కూలికి వెళ్తే 10 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 1000 రూపాయలు వస్తుంది. ఎందుకంటే మూల వేతనాలు అన్ని నివేదించబడి 1000 రూపాయలు వచ్చిన తర్వాత నేను ఏం చేయాలని నిరక్షరాస్యత ఉండకూడదు. ఎవరి మీద ఆధారపడతాం, ఎవరిని అడుగుతాం? ఇదివరకు సలహాలు అడిగేవాళ్ళం, ఇప్పుడు సలహాలు అడగండి బ్యాంక్ని. అందుకనే బ్యాంక్ లో చాలా స్కీమ్ తీసుకొచ్చింది. బ్యాంక్స్ అంటే ఓన్లీ లోన్ శ్రీనివాస గారు, అందరికీ నమస్కారం. అండ్ గ్రామ పెద్దలు, ఈ సభను ఇంత విజయవంతం చేయడానికి సహాయంతో ఉపయోగపడింది. అందరికీ నమస్కారం. అలాగే సభను చేసిన అందరికీ నమస్కారం. ఈ సభ ముఖ్య ఉద్దేశము మన సార్ వాళ్ళందరూ చెప్పినట్టు, ఈ 3 నెలల్లో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి బ్యాంకు, ఆ ఏరియాలో పనిచేసే ప్రతి బ్యాంకు, ప్రతి గ్రామ పంచాయతీకి విజిట్ చేస్తుంది.
ప్రతి గ్రామ పంచాయతీ విజిట్ చేసి 3 ముఖ్య ఉద్దేశాలు దీంట్లో. ఒకటి మన జన్ సురక్ష ఈ బీమాకు సంబంధించింది, ఇంకొకటి మన ఆల్రెడీ అకౌంట్స్ ఉంటే ఆ అకౌంట్స్ కి ప్రీకేవైసీ అంటే ఏంటంటే సార్ పీరియాడికల్ ప్రతి మనం అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ అకౌంట్ ని బ్యాంక్ వాళ్ళు ఆ కస్టమర్ కి క్లాసిఫై అట్లా అని 3 రకాలుగా క్లాసిఫై చేస్తారు. ఒకటి లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్ అని. ఇలా రిస్క్ క్లాసిఫై చేసిన అకౌంట్స్ కి దానికి సంబంధించిన ప్రతి ఒక క్రమ పద్ధతి ప్రకారము మళ్ళీ కేవైసీ డీటెయిల్స్ వాళ్ళు వెరిఫై చేయాలన్నమాట. ఈ కస్టమర్ కరెక్ట్ అయినా, ఈ కస్టమర్ అకౌంట్స్ లో చేస్తున్న ట్రాన్సాక్షన్స్ మళ్ళీ అతను అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు